దేవా, కొంతమంది ఏం చేస్తారంటే ఒకరోజు అడుగుతారు, 2 రోజులు అడుగుతారు, 10 రోజులు అడుగుతారు, 20 రోజులు, నెల అడుగుతారు, 2 నెలలు అడుగుతారు, 3 నెలలు అడుగుతారు. దాని తర్వాత కొంచెం ఆయాసం వస్తుంది. నాయనా మీ చిత్తం, నింపుతే లేకపోతేలే ఆమెన్ అంటారు. అంటే ఇంకా దాని అర్థమైంది, ఇంకా నేను అడగన్నా అయిపోయింది నా కథ ఇక్కడికి అన్నట్టుంటారు. కాదు, కనిపెట్టుకోని ఉండాలంట. ఎట్లా కనిపెట్టుకోవాలంటే, దాసి తన యజమానుని ఏ రీతిగా అయితే కనిపెట్టుకోని చూస్తుంటుందో ఆ రీతిగా మనం కూడా కనిపెట్టుకొని ఉన్నావా? ఈరోజు కనిపెట్టుకునే అనుభవాలు ఉన్నాయి నీ జీవితంలో? ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. అందుకే అపోస్తుల కార్యంలో 1వ అధ్యాయం 4వ వచనంలో ఏమంటాడు చూడండి. అప్పుడు అపోస్తుల కార్యంలో 1:4, ఆయన వారిని కలుసుకొని ఇలాగూ ఆజ్ఞాపించెను, మీరు యెరూషలేము నుండి వెళ్ళక నా వలన మీరు వినిన తండ్రి యొక్క వాగ్దానము కొరకు కనిపెట్టుడి. ఆమేన్. ఆ వాగ్దానం ఎవరో కాదు, పరిశుద్ధాత్ముడే. హల్లెలూయా. పరిశుద్ధాత్మను పొందుకోవాలంటే కనిపెట్టుకొని ఉండాలి నాయనా. కనిపెట్టుకున్న వారిని దేవుడు తన ఆత్మతో నింపుతాడు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఊరికే వచ్చిపోయే వాళ్ళతో ఏ పెద్ద సంగతి జరగదు అక్కడ. దేవునికి స్తోత్రం. 1 రోజు, 2 రోజులు, 3 రోజులు, 4 రోజులు, దేవునికి స్తోత్రం. వీరు యేసు ప్రభు వారికి 40 రోజులు కనబడ్డాడు. ఆ 40 రోజులు వాళ్ళు యేసుతో ఉండి, దాని తర్వాత 40 రోజు యేసు ప్రభు ఒలీవల కొండపైకి వెళ్ళి ఒలీవల కొండ దగ్గర నిలబడి వాళ్ళతో మాట్లాడుతున్నప్పుడు వారి మధ్యలో నుండి అట్లా ఎత్తబడ్డాడంట. దేవునికి స్తోత్రం. యేసు ప్రభు కాళ్ళు గాల్లోకి వెళ్ళిపోయినాయి. హల్లెలూయా. వీళ్ళందరూ చూస్తున్నారు, ఏంద్ర మనం ఇట్లనే ఉన్నాం, యేసు ప్రభు ఏంద్ర ఇట్లా లేచి వెళ్ళిపోతున్నాడు అని చూస్తుంటే ఆయన అట్లా లేచి దేవునికి స్తోత్రం అట్లా వెళ్ళిపోయాడు. ఆకాశంలోకి వెళ్ళిపోయి చేర్చబడ్డాడు. అంతే, ఆకాశం తెరిచిపోయినాడు. అంతే, అయిపోయి. ఇప్పుడు వరకు తెరవబడే ఉంది. ఆమెన్, హల్లెలూయా. నీకోసం నా కోసం తెరిచేశాడు. దేవునికి స్తోత్రం. నువ్వు కనిపెట్టుకొని ఆయన సన్నిధిలో ఉంటే ఆ తెరవబడిన ఆకాశముల నుండి పరిశుద్ధాత్ముడు నీ మీదకి దిగి వస్తాడు. దేవుని బిడ్డ, పరిశుద్ధాత్మ శక్తి నీ మీదకి దిగి వస్తుంది, పరిశుద్ధాత్మ బలము నీ మీదకి దిగి వస్తుంది, పరిశుద్ధాత్మ ప్రభావం నీ మీదకి దిగి వస్తాడు. తెరవబడిన ఆకాశం ఉంది మనకు. ఆమేన్. నీ తల మీద ఆకాశం ఇత్తడిగా లేదు ఈరోజు. హల్లెలూయా. ఇత్తడి తలుపులన్నింటినీ ఏం చేశాడైనా? తెరిచేశాడు. దేవునికి ఇనుప గడియలన్నీ ఏం చేసేదైనా? తొలగించాడు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఆయన తెరిస్తే ఎవరు ముయ్యలేరు, ఆయన మూస్తే ఎవరు. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. అద్భుతం, అద్భుతం, అద్భుతం. జలముల మీద అల్లాడిన పరిశుద్ధాత్మ ఈరోజు సంఘములో అల్లాడుచున్నాడు. దేవుని బిడ్డ, ఎవరైతే ఆయన కొరకు కనిపెట్టుకొని ఉంటారో వారిని ఆయన నింపుతున్నాడు. ఆయన నింపుతున్నాడు. కనిపెట్టుకుంటే నింపబడతావు దేవుని ఆత్మ చేత. ఆత్మతో నింపబడ్డావని ఎట్లా తెలుస్తుంది? ఆత్మతో నింపబడ్డావని ఎట్లా తెలుస్తుంది? భాషలతో మాట్లాడతావు. ఎస్, ఇట్ ఈస్ వన్ టైప్ ఆఫ్ సైన్. ఆమెన్. అదొక సూచన అయి ఉన్నది. రెండవదిగా ఆ ఆత్మతో నింపబడ్డావని ఎట్లా తెలుస్తుందంటే బహుధైర్యము కలిగి జీవిస్తావు. ఏది వచ్చినా, ఎంత వచ్చినా, ప్రాణం పైకి వచ్చినా లెక్క చేయవు. పోతే పోని ప్రాణము. దేవుని నీతి కొరకు నేను నిలబడతాను, దేవుని నామం కొరకు నిలబడతాను, దేవుని రాజ్యము కొరకు నిలబడతాను, అనేకులను రక్షించడానికి నేను నిలబడతాను, అనేకులను ఆయన రాజ్యానికి వారసులను చేయడానికి నేను నిలబడతాను అన్న ధైర్యం ఉంటుంది. పిరికి ఆత్మ ఉండదు. హల్లెలూయా. అన్న అక్కడ పోతే కొడతాడంట, అక్కడ పోతే చంపుతాడంట, అక్కడ పోతే నరుకుతాడంట, పోదంపా ఏమైతే చూద్దామంటావు. అవునా? హల్లెలూయా. ఆత్మ పూర్లై ఉంటే దేవునికి స్తోత్రం, ఫుల్ ఆఫ్ హోలీ స్పిరిట్తో. ఆమెన్. ఇంకొక మాట చెప్తున్నా, నువ్వు ఆత్మ ద్వారా ముద్రించబడినావు అని వాక్యం చెప్తుంది. పరిశుద్ధాత్మ ద్వారా నువ్వు సీల్ చేయబడ్డావు అని వాక్యం సెలవిస్తుంది. అయితే పరిశుద్ధాత్మతో నింపబడిన తర్వాత నీవు ఏం జరుగుతుందంటే, దేవునికి స్తోత్రం, హల్లెలూయా. 12 మంది అంటే 11 మందిలే. 11 మంది శిష్యులు ఎప్పుడైతే చల్లాచెదరై పారిపోయినారో యేసు ప్రభుని పట్టుకోగానే, కానీ ఎప్పుడైతే వీళ్ళు కనిపెట్టుకొని పెంతెకోస్తు దినమున అంటే 10 రోజులు ఎడతెగకుండా
అంటే ఇండ్లు వాకిలి ఉన్నాయి అన్నీ వదిలేసి ఆ మేడగది మీదకి వెళ్ళి 10 రోజులు వాళ్ళు ఏం చేశారు? కనిపెట్టుకొని ఉన్నారు. ఎందుకంటే ప్రభు అన్నాడు కనిపెట్టుకోమని, ఎందుకంటే వాగ్దానం చేసింది నెరవేరబోతుంది కాబట్టి కనిపెట్టుకొని ఉండన్నాడు. సో కనిపెట్టుకొని అందరూ ఉన్నారు. అయితే అద్భుతం ఏంటో తెలుసా? వీళ్ళతో సహా కొంతమంది వచ్చారు. ఆయా ప్రాంతాల నుంచి 18 ప్రాంతాల నుంచి కొంతమంది వచ్చారు. అందరు కలిస్తే 120 మంది అయ్యారు. ఆ 120 మంది ఆ మేడ గదిలో కనిపెట్టుకొని కూర్చొని ఉంటే ఏం జరిగిందో తెలుసా? 50వ దినాన యెరూషలేములో పెంతెకోస్తు అనే పండుగ వచ్చింది. అయితే పెంతెకోస్తు అనే పండుగ వచ్చినప్పుడు ఎక్కడెక్కడ వారందరూ కూడా దేవాలయం దగ్గరికి వచ్చారు. వచ్చిన తర్వాత ఈ 120 మంది మాత్రం మేడగదిలో ఉన్నారు, మిగతా వాళ్ళంతా బయట ఉన్నారు. దేవునికి స్తోత్రం. అద్భుతమైన విషయం ఏంటంటే, ఎప్పుడు జరగని విషయం ఏంటంటే, గొప్ప విషయం ఏంటంటే, నిజమైన పండగ. అసలు పండగ అనేది ఎవరి జీవితంలో జరుగుతుందంటే, ఎవరైతే లోపలుండి కనిపెట్టుకొని ఉంటారో వాళ్ళ జీవితంలో నిజమైన పండుగ జరుగుతుంది. బయటికి యెరూషలేముకి వచ్చిన వాళ్ళు, ఆ మందిరాన్ని చూడడానికి వచ్చిన వాళ్ళు, ఆ మందిరంలో ఏదో చేయడానికి వచ్చిన వాళ్ళు, వాళ్ళలో పండగ వాతావరణం లేదు. కానీ ఈ 120 మంది లోపల ఉండి కనిపెట్టుకొని ఉంటే ఒక్కొక్కని మీదికి దేవుని ఆత్మ దిగి వచ్చాడు. అగ్ని జ్వాలలుగా దిగి వస్తే ఒక్కొక్కరి నోటి మీదకి దిగి వచ్చినప్పుడు ఒక్కొక్కరు పరిశుద్ధాత్మను అనుగ్రహించే శక్తి కలది అన్య భాషలతో మాట్లాడుతూ దేవుని కనపరచడం ప్రారంభించారు. కొరత గట్టిగా కొట్టు చప్పట్లు యేసయ్యకు. థాంక్యూ లార్డ్. ఈ ఆత్మ నింపుదగలిగిన వాళ్ళు, పరిశుద్ధాత్మతో నింపబడిన వారు, దేవునికి స్తోత్రం. మొట్టమొదటిగా లేచినాడు పేతురు. ఆమేన్, హల్లెలూయా. ఎందుకంటే మొట్టమొదటిగా పిలువబడినోడు పేతురే. నన్ను వెంబడించు అన్నవాడు పేతురే. ఆయన ధోని వదిలి యేసుప్రభుని వెంబడించడానికి ప్రారంభించిన వాడు పేతురే. ఆయనకు గొప్ప వాగ్దానాలు దేవుడు ఇచ్చాడు పేతురుకు. దేవునికి స్తోత్రం. అయితే అద్భుతం ఏంటంటే, ఫస్ట్ నాకు ఎవరో తెలియదని చెప్పినోడు ఆయన్నే, వేషధారి ఆయన్నే, బొంకినోడు ఆయన్నే, తృణీకరించినోడు ఆయన్నే. కానీ ఎప్పుడైతే దేవుని ఆత్మతో నింపబడ్డాడో, కనిపెట్టుకొని ఉండి నింపబడ్డాడో అటువంటోడు లేచి నిలబడ్డాడు. జైంట్ లాగా లేచి నిలబడ్డాడు. దేవుని బిడ్డలారా, లేచి నిలబడి మొట్టమొదటి ప్రసంగం చెప్తున్నాడు అక్కడ ఉన్న వాళ్ళందరికీ కూడా. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఇప్పుడు ఈ 120 మంది కాదు, ఇక్కడ ఉన్న బయట ఉన్న వాళ్ళందరూ వచ్చేసారు. ఏంద్రా వీరందరూ కొత్త భాషలు మాట్లాడుతున్నారు, అరే ఏంద్రా వీళ్ళు మనలాగానే మాట్లాడుతున్నారు, అరే ఎక్కడెక్కడి నుంచి వచ్చిన వాళ్ళకి అందరికి ఒకటే భాష వచ్చింది, ఏంది ఇది విచిత్రం అని అందరూ చూస్తూ, కొంతమంది అంటారు వీళ్ళు కొత్త రకము, ఈ లోకం ఎప్పుడు తినుము తాగుము సుఖించుము, ఏదో కొత్త వైన్ కొట్టినట్టున్నారా, అందరూ ఒకటేలాగా మాట్లాడుతున్నారా. హల్లెలూయా, హల్లెలూయా అన్ని రకరకాలైన మాటలు మాట్లాడుతుంటే అప్పుడు పేతురు లేచి నిలబడ్డాడు. ఏమంటున్నాడు తెలుసా? యోవేలు గ్రంథములో రాయబడి ఉంది, అంత్య రోజుల్లో అందరి మీద నా ఆత్మను కుమ్మరిస్తానని. ఈ రోజు ఆ కుమ్మరింపు కార్యము మన మధ్యలో జరుగుతూ ఉన్నది. దేవునికి స్తోత్రం, హల్లెలూయా అంటూ ఒక అద్భుతమైన ప్రసంగం చెప్పాడు. ఎప్పుడైతే చెప్పాడో అక్కడ వచ్చిన వాళ్ళందరూ వాక్యం విని వారి హృదయాలు కొయ్యబడ్డాయి. దేవునికి స్తోత్రం. ఆ రోజే వారందరూ మారు మనసు పొందారు. మొట్టమొదటి ప్రసంగంలో ఎంతమంది చేర్చబడ్డారు తెలుసా? బాప్తిసాలు తీసుకొని దేవుని రాజ్యంలో 3,000 మంది రక్షింపబడ్డారు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. రెండో ప్రసంగానికి 5,000 మంది రక్షింపబడ్డారు. మూడో ప్రసంగానికి ఇంకా సంఖ్య రాయబడలే. ప్రైజ్ గాడ్, హల్లెలూయా. కన్ని పెట్టుకొని ఉంటే నువ్వు ఆత్మపూరుడవైతావు. సో ఈరోజు కనిపెట్టుకొని ఉండు. లాటరీ ఎప్పుడు తగులుతుందా అని కనిపెట్టుకొని ఉన్నాను. వాళ్ళు వచ్చి ఏదో చేసిపోతారని కనిపెట్టుకొని ఉన్నాను. ఎవరో వస్తారు, ఏదో చేస్తారు, ఎదురు చూస్తున్నాను. హల్లెలూయా. డోంట్ వెయిట్ ఫర్ దట్, యు మస్ట్ వెయిట్ ఫర్ ద అబౌవ్ థింగ్స్. ఆమేన్, హల్లెలూయా. పైన నుండి వచ్చి వాటి కొరకు కనిపెట్టుకొని ఉండవు. పౌలు అదే అంటాడు, భూ సంబంధమైన వాటిపైన కాదు నాన్న, పర సంబంధమైన వాటిపైన మీ మనసు పెట్టండి. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఎందుకంటే పర సంబంధమైన వాళ్ళం మనం అందరం కూడా. దేవునికి స్తోత్రం. పరలోకమే మన దేశం, పరలోకమే మన శ్వాసగా మార్చబడాలి. హల్లెలూయా. అక్కడ మన కోసం భవనాలు ఉన్నాయి,
అక్కడ మన కోసం. దేవునికి స్తోత్రం. భూమి మీద నీకేమి లేదో, భూమి మీద నీకేం దొరకలేదో, భూమి మీద నువ్వు ఏం సంపాదించుకోలేదో, డోంట్ వరీ అబౌట్ దట్. దాని గురించి నువ్వు ఆలోచన చేయొద్దు, దాని గురించి నువ్వు కృంగిపోవద్దు, దాని గురించి బాధపడొద్దు. కానీ నువ్వు చేయాల్సింది ఏందో తెలుసా? ఆమేన్, హల్లెలూయా. ఈ భూమి మీద సమస్యల మధ్యలో ఆత్మపూర్ణమై బలం పొందుకొని పరలోక రాజ్యం కొరకు ఎదురు చూడడం ప్రారంభించు. పరలోక విషయాలపైన మనసు పెట్టి ఉండడం మనసు పెట్టు. అద్భుతం ఏంటంటే ఇక్కడ నీకు ఏమేమైతే లేవో అక్కడ అన్నీ దొరుకుతాయి నీకు. హల్లెలూయా. నువ్వు భూమి మీద నాయన నువ్వు ఫలించలే, నువ్వు అభివృద్ధి చెందలే, విస్తరించలే, నువ్వు ఏం చేయలే, కాబట్టి పరలోకం లేదు నీకు, క్లోజ్ అన్నాడు దేవుడు. నువ్వు కనిపెట్టుకొని ఉన్నావనుకో. హల్లెలూయా. ఇజ్రాయిల్లకు ఆదరణ కొరకు కనిపెట్టుకొని ఉన్నాడు ఈ వ్యక్తి. ఆమేన్, దేవునికి స్తోత్రం. సుమియోన్ అనేవాడు కదా. హల్లెలూయా, దేవునికి స్తోత్రం. ఆత్మపూరుడై దేవుని ఆలయంలో అడుగు పెట్టాడంట. నేను ఎప్పుడు అదే ప్రార్థన చేస్తా, అయ్యా మా విశ్వాసులంతా కూడా ఆత్మపూర్లై వచ్చి కూర్చోాల, నిద్రమోహాలతో కాదు. ఆమెన్, ఇక్కడికి వచ్చి ఆత్మపూర్లు కాదు, ఇంట్లోనే ఆత్మపూర్లుగా. ఆమెన్, ఆమెన్. వాళ్ళ కాళ్ళు లేడి కాళ్ళలాగా మార్చబడాలని ఆయన పరిగెట్టుకుంటా రావాలా. అది నా ప్రార్థన. ప్రైజ్ ది లార్డ్. ఎప్పుడెప్పుడు పోదామా, నా ఏడుపు ఉండొద్దు నాయన, ఇక్కడే ఉండిపోదామా, నా ఏడుపు ఉండాలంట. హల్లెలూయా. సో కనిపెట్టుకున్న వారు ఆత్మపూర్లు అవుతారు. దాని తర్వాత చూడండి, ఎఫెసీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయం 19వ వచనం. ఎంతమంది ఆనందిస్తున్నారు దేవుని వాక్యంలో? ఆమేన్. 5:19. 5:19. ఆమేన్. ఒకరిని ఒకరు కీర్తనలతోను సంగీతములతోను ఆత్మ సంబంధమైన పాటలతోను హెచ్చరించుచు మీ హృదయములలో ప్రభువును గూర్చి పాడుచు కీర్తించు. ఆమేన్, హల్లెలూయా. ప్రభువును గూర్చి పాడుచు కీర్తించుడు. ఆత్మపూర్లుగా మనం ఉండాలంటే హృదయములో నుండి పాటలు పాడాలా. నేనెవరో చూపించుకోవాలని ఉంది స్టేజ్ మీద అని మైకు పట్టినా పోతావు. ఈనేటోడు షోలు మూసుకుంటాడు, నాయనా ఎక్కడి నుంచి వచ్చాడరా, ఎక్కడి నుంచి వచ్చిందిరా బాబా అని. కొంతమందికి అది భలే ఇష్టం, పాడాలని అంతుంటే కొయ్యర్లు వచ్చి నిలబడి నేర్చుకో. సింగల్ అనా మనం, సోలో. హల్లెలూయా. వద్దు. దేవునికి స్తోత్రం. మీకు శ్రమ అది చెప్తున్నా. ఏమేన్. ఇంకో మాట చెప్తున్నా, ఒక సమయం వచ్చినప్పుడు దేవుడే అనుమతిస్తాడు. అప్పటి వరకు ఆ బలిష్టమైన చేతిలో తగ్గింపుతో ఉండాలా. హల్లెలూయా. దేవుని నామానికి మహిమ కలుగును గాక. సో నువ్వు ఆత్మపూర్లుగా ఉండాలంటే ఏం చేయాలంట? నీ హృదయంలో పాట ఎక్కడి నుంచి రావాలా? పెదవుల నుండి చూసేది దేవుడు. దేవుడు కళ్ళు ఎటువంటి స్కానింగ్ కళ్ళు అయ్యి. ఆమె హల్లెలూయా. టోటల్ బాడీ స్కానింగ్ చేయగలడు ఆయన. అంత స్కానింగ్ అని చూపే పెద్ద స్కానింగ్. ఆయన ముందుకు వచ్చి అర్పిస్తున్నాను యేసయ్యా అంటున్నాం అనుకో, దేవుడు అంటాడు, వీడు పెదవులతో బాగానే వాడుతున్నాడు రా. నిజంగా నీ హృదయములో నుండి వచ్చిందనుకో. ఇప్పుడు పెదవుల నుండి హృదయంలో నుండి వచ్చే పాటలు ఎట్లుంటాయి అని మీరు తెలుసుకోవాలంటే, హృదయములో నుండి వచ్చే పాటలు వస్తున్నప్పుడు నీ కళ్ళు కూడా పనిచేయడం ప్రారంభిస్తాయి. నీ కళ్ళలో నుంచి కన్నీళ్ళు అట్లా కారుతూ ఉంటాయి. అప్పుడు అదేం సూచన అంటే నీ హృదయములో నుండి జరుగుతున్న కార్యం. పెదవుల నుండి వచ్చిందనుకో కన్నీళ్ళు రావు, ఆవలింతలు వస్తాయి. కొంతమంది ఆరాధనలు ఆవలించే వాళ్ళు ఉన్నారు, నాకు చూసినా చాలు. ఎందుకంటే ఇంకా అంత కెమెరా అదే పనికి తిప్పింటారు కదా, వాళ్ళనే దగ్గర తీసుకుపోతారు. వీళ్ళు కూడా సన్నోళ్ళు కాదు. హల్లెలూయా. ఆమేన్. గమనించాను నేను. ఆరాధన ఈడ ఆరాధన అంటుండే ఆవలిస్తున్నా అర్థం కాదా? హల్లెలూయా. అందుకే ముఖం కడుక్కొని రమ్మన్నాడు యేసయ్య. దేవునికి స్తోత్రం. నిద్రపోతా ఓయి నిద్రపోతా. హల్లెలూయా. సైతాను పట్టినోడు నిద్రపోతాడు, ఆత్మ పట్టినోడు సన్నిధిలో ఆనందిస్తుంటాడు. సో హృదయంలో నుండి ఏం రావాలా? హృదయంలో నుండి పాటలు రావాలా. ఈరోజు మాటలు ఎక్కువైనాయి, పాటలు తక్కువైనాయి. అదే సమస్య. ఆమేన్. చర్చిలోనే పాడాలంట, నీ ఇంట్లో పాడుకో. ఆమేన్. 24 గంటలు నీ హృదయం ఏం కావాలా?
పాటలతో నింపబడి ఉండాలా. హృదయం నిండు దాన్ని బట్టి నీ హృదయం దేంతో నింపబడి ఉండాలా? ఏం చేసినావు ఏం చేసినావు ఏం చేసినావు ఏం చేసినావు ఏం చేసినావు అంటే తిండి పోతే ఆత్మ పట్టిందని అర్థం. నీ హృదయం నిండా ఏముంది? తిండి. దేవునికి స్తోత్రం. ఎక్కడ 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 ఎవడు వ్యాపారం చేస్తే ఎవడు డబ్బు ఇస్తాడు, అది ఎక్కడ? అది దయ్యమాత్మ పట్టింది లోపల, ధనాపి చాచి కదా. ఒక వ్యక్తిని మనం పట్టుకోవడం చాలా సులువు. ఆమె ఏందబ్బా ఆయన దగ్గర ఒక గంట సేపు కూర్చుంటే అన్ని వాక్యాలే చెప్తున్నాడు, అంత వాక్యం అబ్బో నాయన అన్నాడు అనుకో, వాడు వాక్యంతో నింపబడినాడు అని అర్థం. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. నాకు 100 ఎకరాలు మాగానే ఉంది, ఒక 50 ఎకరాలు అది ఉంది, నా పని వాళ్ళు ఒక 20 మంది ఉన్నారంటే వీడు బడయాత్మ పట్టుకున్నాడు అని అర్థం. ఏమే రాయలసీమ వాళ్ళం గడి చెప్తున్నాను, హెచ్చులాత్మ ఉందని అర్థం. హల్లెలూయా. సో ఈజీ పట్టుకోవడం ఒక వ్యక్తిని. హల్లెలూయా. దేవునికి స్తోత్రం. మరి ఆత్మ, పరిశుద్ధాత్మ పూర్ణంగా మనం ఎప్పుడు మార్చబడతామంటే దైవ సంబంధమైన పాటలను హృదయములో నుండి పాడుతూ ఆయనను కీర్తిస్తూ ఆయనను స్తుతిస్తున్నాం అనుకో, నువ్వు ఆత్మపూడుగా మార్చబడతావు. హల్లెలూయా. అందుకే ఏమంటారు తెలుసా? సియోను వాసులారా పాటలు పాడండి, ఎందుకంటే ప్రభు మీ మధ్యలో నివసించబోతున్నాడు. ప్రభు మన పాటలు పాడుతుంటే మన మధ్యలోకి వచ్చేస్తాడు ఆయన. సో ఇంక మీలోనే ఉండాలంటే నువ్వు ఏం చేయాలి? రోజు హృదయంలో నుండి పాడాలా. దేవునికి స్తోత్రం. హల్లెలూయా హల్లెలూయా. ఇంకొక మాట చెప్తున్నాను, కొన్నిసార్లు హృదయంలో ఏ పాట లేదనుకో, నీ హృదయం నిండా ప్రభువుకు సంబంధించిన కృతజ్ఞత ఉందనుకో అని ఊరికి అట్లా అన్నా కూడా దేవుని ఆత్మను అనుభవిస్తుంటాను. ఆయన సన్నిధిని లోపల మామూలుగా ఉండదు అది. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. కన్నీళ్ళు గారుతూ ఉంటాయి, లోపల ఏదేదో జరిగిపోతూ ఉంటుంది. దేవునామానికి మహిమ కలుగాక. అనుభవిస్తున్నాము కాబట్టి మాట్లాడుతున్నాము యేసుక్రీస్తు నామములో. హల్లెలూయా. కాబట్టి నువ్వు ఆత్మ పూర్ణవు కావాలంటే నీ హృదయంలో నుండి ఏం కావాలా? పాటలు పాడాలి. ఏం కావాలా? నీ హృదయంలో నుండి. హృదయంలో ఒకటి ఉంటుంది, ఏకాత్మ ఏక హృదయం. సో 1 స్పిరిట్ 1 హార్ట్. ఈ ఏక హృదయం, పరిశుద్ధాత్మ ఎప్పుడు ఏక హృదయం కలగజేస్తాడు. ఇప్పుడు ఒకళ్ళు గట్టిగా పాడుతున్నారు అనుకో, నువ్వు నీ హృదయముతో నువ్వు పాడుతున్నావు అనుకో, వాళ్ళతో కూడా నువ్వు మెల్లగా వెళ్ళిపోతావు. హృదయముతో కాకుండా నువ్వు నోటితో పాడుతున్నావు అనుకో, వీళ్ళు పాడేదానికంటే నువ్వు ఎక్కువ పాడతావు. వాళ్ళకి నాకు ఇంకా పెద్ద నోరు ఉంది అల్లే నువ్వు అని ఎత్తుతావు. వీళ్ళు ఇక్కడ రాగం తాళం పోటీలు కాదు నాయన ఇది. ఏమే. సో స్పిరిట్తో మనం లీడ్ కావాలి, ఆత్మతో నడిపించబడాలి. ఆత్మతో నడిపించబడాలంటే ఆత్మపూర్ణమై ఉండాలి. ఆత్మపూర్ణము ఏ రీతిగా అవుతామంటే హృదయ అంతరంగంలో నుండి ప్రభువును మనము పాటలతో. అందుకే భక్తుడు రాసుకున్నాడు ఏమని? పాటలతో ఏం పయనమంట? పాటలతోనే మనం పయనం సాగిద్దామంటాడు. హల్లెలూయా. సో ఇప్పుడు పెళ్లి కుమారుడు రాబోతున్నాడు. ఇప్పుడు ఎక్కువ ఉండాల్సింది ఏంటి సంఘాలలో? దేవునికి స్తోత్రం. హల్లెలూయా హల్లెలూయా. ఒక పెళ్లి కుమారుడే కావచ్చు, ఒక పెళ్లి కుమార్తె కావచ్చు, మందిరంలోకి వస్తుంటే ఏముంటాయి? ముందు తప్పెట్లుంటాయి. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఇప్పుడు ఫ్యాషన్ ఏంటంటే డీజే ఉంటుంది. ఆమెన్ మ్యూజిక్ పెడతా ఉంటే దాని ముందు కదా. ప్రభు కూడా అదే విధంగా రాబోతుండే, సంఘం అంతా కూడా అదే రీతిగా దేవుని గణపరుస్తూ ఉండాలి ఈరోజు. హల్లెలూయా ఆమెన్. అందుకే చూడండి, ఆరాధనలో మనం అందరం చేతులెత్తి అట్లా ఒక్క చిన్న పాట పాడుతున్నా కూడా హృదయ అంతరంగం నుంచి, హృదయంలో నుండి మనం పాట పాడుతుంటే వాతావరణమే మారిపోతుంది. కొంతమంది దర్శనాలు చూస్తూ ఉంటారు, కొన్నిసార్లు స్వరం వినబడుతూ ఉంటాయి, అద్భుతాలు జరుగుతూ ఉంటాయి. ఇవన్నీ ఎందుకు? హృదయంలో నుండి నువ్వు పాట పాడుతున్నావు, ఆత్మ పూర్ణయ్యావు. ఆత్మ ఎక్కడుంటాడో అక్కడ స్వాతంత్రం కలుగుతుంటుంది కాబట్టి. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. దాని తర్వాత 5:20 ఎఫెసీ 5:20 మన ప్రభువైన యేసుక్రీస్తు పేరట సమస్తమును గూర్చి తండ్రి అయిన దేవునికి ఎల్లప్పుడూ కృతజ్ఞతాస్తుతులు చెల్లించుచు. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. దాని తర్వాత ఏంటి? నువ్వు ఆత్మపూర్ణువు కావాలంటే
ఎల్లప్పుడూ తండ్రి అయిన దేవునికి ఏం చెల్లిస్తుండాలా? కృతజ్ఞతాస్తుతులు. అందరూ ఆమేన్ చెప్పండి. థ్యాంక్ యూ, థ్యాంక్ యూ, థ్యాంక్ యూ, థ్యాంక్ యూ జీసస్, థ్యాంక్ యూ ఫాదర్, థ్యాంక్ యూ లార్డ్, థ్యాంక్ యూ మాస్టర్, థ్యాంక్ యూ, థ్యాంక్ యూ, థ్యాంక్ యూ. మన నోట ఎప్పుడు కృతజ్ఞత ఉండాలా. బూతులు ఉండొద్దు, దూషణ మాటలు ఉండొద్దు. ఆమేన్. మన నోటి నిండా ఎప్పుడు ఏముండాలా? కృతజ్ఞత. ప్రైజ్ ది లార్డ్. అది చాలా మంచి గుణలక్షణం. ఆమేన్. అదే ప్రభు మన ఎడల కలిగిన చిత్తమై ఉన్నది అంటాడు. మొదటి తెస్సలోని 5:16. సో ఎవ్రీ టైమ్ వీ షుడ్ గివ్ థ్యాంక్స్. హల్లెలూయా. కృతజ్ఞత కలిగి ఎప్పుడైతే మనము ముందుకు వెళ్తూ ఉంటామో మనం ఆత్మపూర్ణమవుతూ ఉంటాం. హల్లెలూయా. దినదినము సౌలు కుటుంబీకులు తగ్గుతూ పోయారట. కానీ దినదినము దావీదు కుటుంబము వర్ధిల్లుతూ పోయారు వాళ్ళు. ఎందుకు అని అంటే ఈ రాజు సౌలుకు కృతజ్ఞత లేదు దేవుడు చేసిన కార్యాన్ని బట్టి. కానీ దావీదు ప్రతి విషయంలో కృతజ్ఞత కలిగి ఉన్నాడు. ఆయన ఎక్కడో పెంట మీద ఉన్నాను అని నన్ను తీసుకొని రాజుగా ఎక్కడో మందని చూసుకునేవాడిని, నన్ను సింహాసనం ఎక్కించినావయ్యా, అసలు ఏ పార్టీ వాడిని అయ్యా నేను అంటూ ఎల్లప్పుడూ ఏం చేస్తున్నాడు? నీ కృప జీవము కంటే ఉత్తమమైందయ్యా. కాబట్టి ప్రతి దాంట్లో ఆయన తగ్గించుకుంటూ ప్రభువుకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించుట ద్వారా అతడు దినదినము వర్ధిల్లుతూ వెళ్ళాడు. సో ఈరోజు మనం కూడా మన నోటి నిండా ఏముండాలా? ఇంత ప్రార్థన చేసిన దేవుడు ఏమి ఇవ్వలేదు అన్నావు అనుకో, దేవుడు అంటాడు నేను నీకు ఏమి ఇవ్వ అంటాడు. సరిపోతుంది అక్కడికి. అది కాదు, కృతజ్ఞత కలిగి ఉండాలి. అయ్యా నువ్వు ఏమి ఇచ్చినా ఇవ్వకపోయినా ఈరోజు నన్ను ఈ స్థితిలో ఉంచినందుకు నీకు వందనాలు ప్రభువా. పీల్చుకోవడానికి గాలినిచ్చావు, చూడడానికి చూపునిచ్చావు, వినడానికి వినికిడిచ్చావు, పని చేయడానికి చేతులు ఇచ్చావు, నడవడానికి కాళ్ళు ఇచ్చావు. అసలు ఈ దేహాన్ని జీవాన్ని మీరు ఇచ్చినందుకు వందన. ఈ రోజు నా కోసం చేసినందుకు వందనాలయ్యా. థ్యాంక్ యూ ఫర్ దిస్ డే లార్డ్ విచ్ యూ హ్యావ్ మేడ్ ఫర్ అస్. నా కోసం ఈ దినాన్ని చేసినందుకు వందనాలయ్యా అని ప్రభువుకు నువ్వు కృతజ్ఞతాస్తుతులు చెల్లించడం ప్రారంభిస్తే ఆత్మపూర్ణుడుగా ఉంటావు. కూర్చున్నా థ్యాంక్ యూ అనాలి, లేచినా ఆమెను వందనాలయ్యా అంటుండాలి, స్తోత్రాలయ్యా అంటుండాలి, హల్లెలూయా అంటుండాలి. ఎప్పుడు చూసినా చెప్పాలా కృతజ్ఞత. ఏమే హృదయముతో పాడుతుండాలి, కృతజ్ఞత స్తుతులు చెల్లిస్తూ ఉండాలా. ఆమెన్. అందుకే నేను ఎప్పుడు నా బండి ఎక్కిన వెంటనే, కారు ఎక్కిన వెంటనే ఫస్ట్ స్టార్ట్ చేసేది ఏంటంటే ఇంజన్ స్టార్ట్ కాగానే ఆటోమేటిక్గా పాటలు స్టార్ట్ అయిపోతాయి. ఎందుకు ఆ ప్రజెన్స్లో ఉండాలని నాకు ఇష్టం. ఆమేన్. హల్లెలూయా. అలెక్సా ప్లే అని ఒక పాట పేరు చెప్పినామంటే టకాన్ ప్లాప్ మన హృదయంలో ఉన్నది మాట్లాడుతూ వచ్చేసేది పాట. సీడీలు లేవు, క్యాసెట్లు లేవు, టెక్నాలజీ అంత బాగా నేను వాడుకుంటున్నాను. ఆమేన్. హల్లెలూయా. పలుకుతే ఆ పాటలు వస్తున్నాయి అంటే అది ఎట్లొచ్చిందంటే ఆదికాండం 1వ అధ్యాయం వాళ్ళు కాపీ చేసి ఉంటారు వాళ్ళు. ఎందుకంటే ఇంగ్లీష్ వాళ్ళు బైబిల్ చదువుతారు, వాళ్ళు సైంటిస్టులు అంతా కూడా వాక్యంలో నుంచే తీసినారు అన్నీ బయటికి. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. దేవనామానికి మహిమ కలుగునుగాక. ఆమేన్. ఈ మోషే ఆ నైలు నదులను తీసినప్పుడు ఆ జమ్ము పెట్టే అవి ఉన్నాయి కదా, అది ఎట్లా చేశారు అదని, అది ఏంది దాంట్లో ఏముంది, అది అంత బంక్ ఎందుకుంది ఏముందని వీళ్ళు ఆలోచన చేసి పోయి చూస్తే పెట్రోల్ దొరికిందంట వాళ్ళకు. పెట్రోల్ బావులన్నీ ఎట్లొచ్చినాయంటే వాక్యం ద్వారానే చూశారు వాళ్ళు, పరీక్ష అధిక సైంటిస్టులు వాళ్ళు. హల్లెలూయా. ఇదే కనిపెట్టింటాడు. ఆ శూన్యాన్ని చూసి కలుగునుగాక అనగానే ఈ శూన్యంలో ఆ మాట వెళ్తున్నప్పుడు సమ్ వైబ్రేషన్స్ లేకపోతే వేవ్స్ అన్నీ వెళ్తున్నాయి అన్న ఆ జ్ఞానంతో వాళ్ళు ఏం చేశారు, ఇటువంటి టెక్నాలజీ తయారు చేసి, ఆ జ్ఞానం అంతా ఎవరిది? మీరు ఇంకా పాలు తాగే పిల్లల్లాగా చెప్తారు జవాబులు, లాలీపాపులు పెట్టుకున్నట్టు నోట్లో ఏలు. ఈ జ్ఞానమంతా ఎవరిది అని అంటే మా నాయనదని చెప్తారు అనుకున్నా. మా నాయనదే అది. ఎవరిది అదంతా? చెప్పరే గట్టిగా. ఓ రాయలసీమ భాషలో మా నాయన అన్నాను, బైబిల్ భాషలో చెప్పాలంటే మన తండ్రిది. హల్లెలూయా.
మన తండ్రి జ్ఞానం కలిగిన తండ్రి ఆయన, సర్వ జ్ఞానము కలిగిన దేవుడు ఆయన. హల్లెలూయా. పాత నిబంధన వరకు దేవుడు దేవుడు దేవుడు, క్రొత్త నిబంధనకు వచ్చినాక, యేసు ప్రభు వచ్చినాక ఆ దేవుడిని నీకు నాకు తండ్రిగా పరిచయం చేశాడు ఆయన. సో పరలోకమందున నా తండ్రి అన్నాడు. ఆయన కుమారులం, ఆయన కుమార్తెలం. ఆమేన్. జ్ఞానం అంతా మా నాయనదే అని చెప్పాల. ఎవడో అన్నాడంట, ఏరా ఈ రోడ్లు మీ నాయనే అన్నాడంట. అవును, మా నాయనే అన్నాడంట. ఈడు ఎట్లా అన్నావురా అని ఇంకొకటి అడిగితే, ఆకాశం నా సింహాసనం, భూమి నా పాదపీఠం అన్నాడు మా నాయన. ఆమేన్. హల్లెలూయా. దేవుని నామానికి మహిమ కలుగునుగాక. అంత మా నాయనదే అనుకుంటుండాలా. జ్ఞానము మా నాయనదే, ప్రభావం మా నాయనదే. హల్లెలూయా. జ్ఞానం కలిగిన, జ్ఞానముతో కూడిన తండ్రిని కలిగిన పిల్లలు ఏమవుతారు? సో ఈరోజు మనం అందరం ఎవరము? లోకం అన్నది వెర్రి ఆడా అని వాళ్ళకు మన జ్ఞానం ఎట్లుందంటే వెర్రితనంగా ఉంది, కానీ అది మనకి ఏమై ఉన్నది? శక్తి, దేవుని శక్తి అయి ఉన్నది. హల్లెలూయా. హల్లెలూయా. ఈ లోకంలో ఇవ్వని వాళ్ళకి ఇచ్చిన, నాకు ఇచ్చిన జ్ఞానాన్ని బట్టి వందనాలు ప్రభా అని చెప్పాలి. ఆమేన్. హల్లెలూయా. కానీ కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తూ పోతుండాలి మనం ఎప్పుడు కూడా. ఎంత ఎక్కువ థ్యాంక్ యూ చెప్తే అంత మంచిది. అమ్మా ఈ సంవత్సరం మారాల. ఏంటంటే ఈ రిక్వెస్ట్లు పెడతా ఉన్నారు కదా, అవి ఆప్ చేయండి. ఈ థ్యాంక్ యూ కంటే రిక్వెస్ట్లే ఎక్కువైపోతున్నాయి. నాన్న ఎడమ కన్నా అదిరింది, నాయన కుడి కన్నా ఏమైంది, నా చుట్టుకొనేళ్ళు నొప్పిలు వస్తుంది నాన్న, నాయన గోర్లు రావడం లేదు నాయన, ఎంటికలు రావడం లేదు నాయన, ఊడిపోతున్నాయి నాయన, సొంత ఇల్లు లేదు నాయన, తులం బంగారం లేదు నాయన, పిల్లలకు పెళ్ళి ఎట్లా చేయాలి నాయన, కట్నాలు ఎట్లా ఇవ్వాలి నాయన, ఓ నాయనా ఓ నాయనా అంటే ఎవడరా ఇడు అంటాడు ఆయన. హల్లెలూయా. దేనికి స్తోత్రం. క్రీస్తు యేసు మహిమేశ్వర్యములో నా ప్రతి అవసరతను తీరుస్తున్నందుకు వందనాలు నాయన. హల్లెలూయా. ఈ వందనాలు వచనాలు ఎవరైతే చెప్తుంటారో, ఈ కృతజ్ఞతాస్తుతులతో ఎవరైతే దేవుని గణపరుస్తుంటారో, వారు సాతానును తరిమి తరిమి కొడతారు. వాడేంద్ర నాయన అంత తనుముకుంటూ వచ్చినాడు అంటే, అదే మరి నువ్వు చేసే పని అదే. సైతాన్ గాడు పోయి చెప్తాడు అక్కడ మన రాజ్యంలో, నాయనో మన దగ్గర పోద్దు, వాడు హృదయం నిండా కృతజ్ఞత కలిగిన వ్యక్తి. హల్లెలూయా. ఆమేన్. కృతజ్ఞత కలిగిన వందనాలతో ఉన్నాడు కాబట్టి మనం పోతే తందనాలే అని చెప్తాడు వాడు. ఆమేన్. మనం వందనం చెప్పం, అదే వచ్చింది ఇప్పుడు. మనం చెప్పేదంతా ఒకటి, అంతా నా కర్మ అన్న. మా నాయన చేసిన దానికి, మా అమ్మ చేసిన దానికి, మా అక్క చేసిన దానికి, అన్న చేసిన కర్మ. కర్మ మొయ్యాల్సిందే, కర్మ భరించాల్సిందే, కర్మ ఉండాల్సిందే. నీ కర్మను కలవరిలో తీసుకున్నాడు యేసయ్య. 3 మేకుల మధ్యలో 39 కొరడా దెబ్బలతో ముళ్ళ కిరీటం పెట్టుకొని శరీరం అంతా దున్నబడి తన విలువైన ప్రశస్తమైన రక్తాన్ని కార్చి ప్రతిదాన్ని కడిగేసి సమాప్తమైంది అన్నాడు. సమాప్తమైన దాన్ని నువ్వు ఏం చేస్తున్నావు? మళ్ళా మొన్ననే శవం బూడిసి వస్తే మళ్ళీ పోయి తవ్వుతున్నాడు అంటే ఒకడు. తవ్వే రకం కాదు ఇది. హల్లెలూయా. ఆమేన్. హల్లెలూయా. నీకు దేవుడిచ్చిన దాన్ని ఆకాశం వైపు ఎత్తి ఎప్పుడు కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తూనే ఉండాలి. స్తుతులు చెల్లిస్తూనే ఉండాలి. స్తుతులు చెల్లిస్తున్నంత కొలది నువ్వు ఏమవుతుంటావు? ఆత్మపూర్ణవు అవుతుంటావు. నువ్వు ఆత్మపూర్ణవు కావాలంటే యువర్ హార్ట్ మస్ట్ బి ఫుల్ ఆఫ్ థ్యాంక్స్ గివింగ్ యాటిట్యూడ్. కృతజ్ఞతతో నింపబడిన హృదయం ఉండాలి. ఆమేన్.